విశాఖ స్టీల్ ప్లాంట్లో బిడ్ దాఖలు చేయడానికి ప్లాంట్ ప్రధాన కార్యాలయానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలోనే కొనసాగాలని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డలా కాపాడుకోవాలి, అందుకే బిడ్ వేయడానికి వచ్చారన్నారు. ప్రభుత్వం పాలసీ క్లియర్ సేల్ అయితే మా పాలసీ క్లీన్స్ సేవ్ అన్నారు. బిడ్ దాఖలు చేసిన తర్వాత నిధులు ఎలా సమకూర్చాలి అని ఆలోచిస్తామన్నారు. ఇలాంటి వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్, సో అందులో ముందుగానే వచ్చేసి ఈరోజు ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము వేయబోతున్నాం. ఆ తర్వాత ఇందులో మేము ఏం చేయగలము అన్నది కూడా ఇందులో బిడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. సో దీని తర్వాత ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని మనం బిడ్డలాగా చూసుకోవాలి. అందుకనే మేము ఈ బిడ్డు వేస్తాం. స్టీల్ ప్లాంట్ని బిడ్డలాగా చూసుకున్నాం కాబట్టి ఈ బిడ్డు వేస్తున్నాం. ప్రభుత్వం పాలసీ క్లీన్ షేవ్ అయితే మా పాలసీ క్లియర్ సేవ్. సో ప్రభుత్వం క్లీన్ షేవ్ చేయాలనుకుంటుంది స్టీల్ ప్లాంట్కి, కాబట్టి మేము క్లియర్ సేవ్ చేయాలనుకుంటున్నాం. అందుకనే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నిధులు అవి ఎలా సమకూర్చాలనేవి కూడా ఆలోచించి ఆ సందర్భం రైట్. మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్లో జేడీ లక్ష్మీనారాయణ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి ప్రజల తరపున తాను బిడ్ వేస్తున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ బలరాం. ఇక్కడ విశాఖకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అయితే మాత్రం రోజుకో రకమైన మలుపులు తిరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం ఈ రోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు కావచ్చు, కార్మిక నేతలు కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ మహాపాదయాత్ర సందర్భంగా మహాపాదయాత్రకు అయితే జేడీ లక్ష్మీనారాయణ, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆయన అయితే మాత్రం సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పాదయాత్రలో పాల్గొనడం కూడా జరిగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా సింహాచలం తొలిపావంచ వద్ద అయితే మాత్రం సంచలనమైనటువంటి ఒక నిర్ణయాన్ని అయితే మాత్రం ప్రకటించారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ ప్రజలది కాబట్టి ప్రజలే కాపాడుకోవాలన్న ఒక సదుద్దేశంతో తానైతే మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాము. అసలు తాను స్టీల్ ప్లాంట్ ఏదైతే ఈ బలోపేతం చేసేందుకు అయితే మాత్రం కావాల్సినటువంటి 5,000కు సంబంధించి ఏవైతే గవర్నమెంట్ ఏదైతే పాలసీ ప్రకటించిందో మాత్రం ప్రజల తరఫున నేను బిడ్ లో పాల్గొంటున్నానంటూ కూడా సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడమే కాదు, అదేవిధంగా చూసినట్టయితే కనుక వెనువెంటనే ఈయనైతే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ బిల్డింగ్ కు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సంబంధించి బిడ్డింగ్ సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ ని కూడా కూలంకషంగా తయారు చేసుకోవడంతో పాటు ఆ బిడ్ లో పాల్గొనేందుకు లేదా బిడ్డింగ్ అర్హత సాధించేందుకు సంబంధించి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్క పేపర్ ని కూడా నిశ్చితంగా తయారు చేసి ప్రతి ఒక్క పేపర్ ని కూడా నేను పూర్తిగా కూలంకషంగా మా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నాను. కాబట్టి ప్రజల సహకారం ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజల సహకారంతో నేను ఎంత మాత్రం ఖచ్చితంగా ఈ బిడ్ లో మనం పాల్గొనవచ్చు, అదేవిధంగా కూడా సక్సెస్ కావచ్చు అనేది కూడా. జేడీ లక్ష్మీనారాయణ తీసుకున్న ఈ స్టెప్ కి విశాఖ ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఏ రకంగా రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే ప్రభుత్వ సంస్థని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా జేడీ లక్ష్మీనారాయణ ఇటువంటి ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. ప్రజల తరపున తాను బిడ్లో పాల్గొన్నారు, ప్రజల తరపున ఆయన బిడ్ వేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది రాజకీయంగా కూడా ఎటువంటి చర్చకు దారితీస్తూ ఉంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే కనుక పాదయాత్ర సందర్భంగా పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా పాదయాత్ర సుమారు 27 కిలోమీటర్లు ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహంగా నడుచుకుంటూ వస్తున్న సందర్భంగా అయితే మాత్రం కార్మిక నేతలు, కార్మికులు, ప్రజా సంఘాలు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా ఆయనకైతే సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారో కార్మికులు అయితే ఒక రకమైన హర్షాద్రేకాలు అయితే మాత్రం వ్యక్తమయ్యి, అదేవిధంగా చూసుకున్నట్టయితే విషయాలు సైతం చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కేవలం జేడీ లక్ష్మీనారాయణ ఒక వ్యక్తిగా పరిచయం కోసం ఖచ్చితంగా పోరాడతారు, ఒక నమ్మకం అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే
జేడీ లక్ష్మీనారాయణ కూడా సైతం నేను దానికి సంబంధించి పూర్తిగా నేను కూలంకషంగా దాన్ని అయితే మాత్రం పూర్తిగా చదివి ఉన్నాను కాబట్టి మనకి అవకాశం ఉంది. ప్రజల మద్దతు అయితే మాత్రం ప్రతి ఒక్క కార్మిక కావచ్చు లేదా విశాఖపట్నంలో ప్రజలు కూడా మనం రైట్, థ్యాంక్ యూ నాయుడు.